కుకట్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నూతన భవనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై భవనాన్ని ప్రారంభించారు. విద్యార్థుల కోసం 8 కోట్ల రూపాయల వ్యయంతో భవనాన్ని నిర్మించామని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలతోటి పోటీగా నిలిచేలా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. కుకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రాష్ట్రానికి, జిల్లాకు ఆదర్శంగా నిలుస్తుందని, భవిష్యత్తులో కళాశాల అభివృద్ధి కోసం అవసరమైన భూమిని కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. చెంచల్గూడ జైల్లో వైద్య శిబిరాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఖైదీల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ప్రతి 3 నెలలకు వైద్య ఆరోగ్య శాఖ శిబిరాలను నిర్వహించనున్నామని మంత్రి అన్నారు. ప్రతి ఖైదీకి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి పిఎస్యు పరిధిలో వరుస చోరీలతోటి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా చోరీలు పెరుగుతూ ఉండడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 వేర్వేరు ప్రాంతాల్లో చోరీలపైన పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఎన్ఐఎన్ కాలనీకి చెందిన పెండ్యాల గీత భవాని 10 రోజుల పాటు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రాగా ఇంట్లో చోరీ జరిగినట్లుగా గుర్తించారు. బీరువాలో ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి సామగ్రి చోరీ. మరోచోట ఫిర్జాదిగూడ మల్లికార్జున నగర్లో 5 తులాల బంగారం, 1,60,000 రూపాయల నగదు దొంగిలించబడినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాలనీలో పోలీసులు పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లిలోని తీతగుంటపల్లిలో జరిగిన న్యాయవాది ఎల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, వీధి దీపాల ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు దారితీస్తుందని ఎస్పీ ధీరజ్ అన్నారు. న్యాయవాది ప్రశ్నించాడనే కక్షతో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు మరో 5గురు కలిసి రాళ్లు కట్టెలతోటి ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటనపైన రాయచోటి డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటైన పోలీసు బృందం నిందితుల కోసం గాలించి పట్టుకున్నట్లుగా తెలిపారు. కేవీపల్లి మండలంలోని గడి క్రాసు వద్ద మాటు వేసి 5గురు నిందితులను అరెస్టు చేయగా మరొకరు పరారులో ఉన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కట్టెలు, రాళ్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ ధీరజ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాను గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ గంజాయి రహిత గ్రామంగా నిలిచింది. జిల్లాలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. కొత్తపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ప్రారంభించారు. గంజాయి మత్తు అనేక కుటుంబాలను చింద్రవద్దం చేస్తుందని, గ్రామంలో ఎవరైనా గంజాయి సేవించినా, విక్రయించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గుడుంబ గంజాయి మాదక ద్రవ్యాల గ్రామంగా ఉంచేందుకు కృషి చేస్తున్న గుడుంబ గంజాయి మాదక ద్రవ్యాల రహిత గ్రామంగా ఉంచేందుకు కృషి చేస్తున్న పాలకవర్గాన్ని ఎస్పీ శబరీష్ అభినందించారు. ఇక హన్మకొండ జిల్లా పరకాల దామోదర బండి పునరుద్ధరణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. పట్టణ కేంద్రంలో 3.14 కోట్ల రూపాయల వ్యయంతో దామోదర బండి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దామోదర బండ్ను ఆధునీకరించగా బ్యూటిఫికేషన్ చేసి ప్రజలకు ఆకర్షణీయ ప్రదేశంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో చెరువును అభివృద్ధి చేస్తున్నామని, అలాగే చెరువు చుట్టూ రింగ్ బండి ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించనున్నట్లుగా తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయ్యాక పరకాల పట్టణానికి ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటుగా ప్రజలకు విశ్రాంతి, వినోదాన్ని అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. మండలంలోని మామిలవారిగూడెం, వినాయకపురం గ్రామాల మధ్య ఒక ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా ఎదురుగా కూలీలతోటి ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా వచ్చి బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బస్సులోని చిన్నారి విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురి కేకలు వేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని చూసేసరికి ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యారు. బస్సు పాక్షికంగా దెబ్బతింది. చిన్నారులు అంతా క్షేమంగా ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి ఉండడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండల కేంద్రంలో 8వ పోషణ్ పక్షవాడ పోస్టర్ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ప్రారంభించారు. సత్యసాయి కళ్యాణ మండపంలో స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి 23 వరకు సాహి పోషణ్ దేశ్ రోషన్ అనే నినాదంతో నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య శాఖ అధికారి రవి, మండల స్థాయి అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్
కొమ్మారెడ్డి పట్టాభిరాం పర్యటించారు. మున్సిపల్ కార్మికులతోటి కలిసి డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. శానిటేషన్ మెరుగుపరచడంపైన దృష్టి పెట్టామని, డంపింగ్ యార్డ్లో 19,000 మెట్రిక్ టన్నుల చెత్తను త్వరలోనే తొలగిస్తామని పట్టాభిరాం అన్నారు. గత వైసీపీ హయాంలో సత్తెనపల్లి మున్సిపల్ డంపింగ్ యార్డ్లో అవినీతి జరిగిందని పట్టాభిరాం ఆరోపించారు. సత్తెనపల్లిలో 15 కోట్ల వ్యయంతో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసి పట్టణంలో ముప్పు ప్రాంతాలను గుర్తించి వాటికి తగిన చర్యలు చేపడతామని పట్టాభిరాం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంగ్టీ మండలం రాసుల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ను చెట్టుకు కట్టేసి వేధించిన అమానుష ఘటనకు వ్యతిరేకంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపైన ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని కోరుతున్నారు.